హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషు వ్లాగ్స్. మీరు కందగడ్డని ఉడకబెడుతున్నారా? అయితే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూడాల్సిందే. చూడండి, కందగడ్డలో ఉన్న విటమిన్స్ కానీ పోషకాలు కానీ బయటికి వెళ్ళకుండా, అలాగే కందగడ్డ అనేది హెవీగా బాయిల్డ్ కాకుండా నేనైతే మంచి టిప్ అనేది చెప్తానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కందగడ్డ అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేది శివరాత్రి కాబట్టి ఈ సీజన్లో అయితే కందగడ్డ అనేది ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. నేనైతే మార్కెట్లో అయితే తీసుకొచ్చాను. కేజీకి 30 రూపీస్ అలా తీసుకున్నారు. మీ ఏరియాలో అయితే ఎంత రేట్ అయితే ఉంది కందగడ్డకి? మా ఏరియాలో అయితే 30 రూపీస్, కేజీకి 30 రూపీస్ అలా తీసుకున్నారు. చూడండి, కందగడ్డ అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది. మరీ ఎక్కువగా బాయిల్ అయితే కాలేదు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే కేజీ కందగడ్డనైతే ఇలా శుభ్రంగా కడిగి 2-3 టైమ్స్ అయితే కడిగి తీసుకున్నాను. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. నాకైతే ఈ ప్రాసెస్ అయితే మా అమ్మ అయితే చెప్పిందండి. నేను కూడా ఫస్ట్ అయితే కందగడ్డనైతే వాటర్లో ఉడకబెట్టేదాన్ని. అలా ఉడకబెట్టినప్పుడు అయితే కందగడ్డ అనేది మరీ ఎక్కువగా బాయిల్డ్ అయిపోయి ముద్దలాగా అవుతుండే. చూడండి, నెక్స్ట్ అయితే మనం షుగర్ని అయితే వేసుకోవాలి. ఈ ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. షుగర్ ప్లేస్లో నేనైతే షుగర్ని అయితే వేస్తున్నాను. మన స్వీట్నెస్కి తగినట్టుగా షుగర్ని అయితే వేసుకోవాలి. షుగర్తోనే ఈ కందగడ్డ అనేది మరింత స్వీట్నెస్గా అవుతుందండి. బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసినట్లయితే ఇంకా స్వీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి సిమ్ములో అయితే బాయిల్ చేసుకోవాలి. నేను ఈరోజు కుక్కర్లో అయితే బాయిల్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి. దీనికి టైం కూడా ఏమాత్రం ఎక్కువగా అయితే పట్టదండి. చాలా తొందరగానే బాయిల్ అయిపోతాయి. చూడండి, చాలా చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇంకా కందగడ్డ అనేది మరీ ఎక్కువగా అయితే ఉడకలేదండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేస్తే కట్ అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. కందగడ్డ అనేది మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. మీరు కూడా ఈ విధంగానే కందగడ్డనైతే బాయిల్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయిపోతుంది. అలాగే విటమిన్స్ అయినా పోషకాలు కానీ బయటికి వెళ్ళకుండా ఈ విధంగా బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయిపోతుంది. కందగడ్డ అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఈ సీజన్లో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మేము అప్పుడప్పుడు తింటూ ఉంటాము. అలాగే పోషకాలు కూడా చాలా ఉంటాయి ఇందులో. దుంపలు అనగానే పోషకాలు అనేవి చాలా ఉంటాయి కదండి. మనకి భూమిలో పండేవి ఏవైనా కానీ పోషకాలు అనేవి చాలా ఉంటాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టమని నేనైతే తీసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.